పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము పవిత్ర వచనములు 29 నుంచి 32 వరకు. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడను నీ ఆజ్ఞలను మీరు ఎరగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకున్నట్టుకు నీవు ఎన్నడను ఒక మేకపిల్లనైను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసి ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడిదూడతో కొయించితివి అనెను. తండ్రి అందులకు బదులుగా, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకున్నట యుక్తమే. ఎలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను అని అతనితో చెప్పెను. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలపు 4వ ఆదివారపు వాక్య పరిచర్యకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు హృదయ పరివర్తన, మారు మనస్సు, క్షమాపణ అనే అంశాలపై కేంద్రీకృతమై ఉన్నాయి. దైవ ప్రజలారా, లూకా సువార్తలో మనం చూసినట్లయితే ఈ హృదయ పరివర్తనకు, పశ్చాత్తాపానికి, పాప క్షమాపణకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. లూకా సువార్తలో చివరిలో చూసినట్లయితే, మీరు యెరూషలేము మొదలుకొని సమస్త జాతులకు నా పేరిట హృదయ పరివర్తనమును, పాప క్షమాపణ ప్రకటించమని రాయబడి ఉన్నది. అనగా క్రీస్తు సందేశం అంతా కూడా దివిలోనే ఉన్నదని దీని యొక్క భావము. యేసు తన జీవితంలో అనేక సార్లు పాపులతో ఉంటూ, వారిని చేరదీస్తూ, వారితో భుజిస్తూ ఉండగా అనేక మంది తనను వ్యతిరేకించారు. పరిసయ్యులు, సుంకరులతో దేవుడు కలిసి ఉన్నప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ తన శిష్యులను కూడా అడిగారు, ఏంటి మీ గురువు పాపులతో ఉంటాడు, వాళ్ళతో భుజిస్తారు అని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నేను వ్యాధిగ్రస్తులకే వైద్యుడి కావాలి కానీ ఆరోగ్యవంతులకు అక్కర్లేదు కదా. నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలువటకు రాలేదని వ్యంగ్యంగా పలకడం మనం చూస్తున్నాం. అంటే అప్పటికే ఈ పరిసయ్యులందరూ కూడా వారే నీతిమంతులుగా చెప్పుకుంటున్న వీరికి క్రీస్తు ప్రభువు ఒక సమాధానం చెప్పాడు. వీరందరూ కూడా నిజముగా పాపాత్ములే. వీరికి కూడా పాప క్షమాపణ అనేది, హృదయ పరివర్తన అనేది కావాలి. కానీ వీరే నీతిమంతులుగా పరిగణించుకొని ఇతరులను పాపాత్ములుగా చూస్తున్నారు. ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో చూసినట్లయితే మోషే ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు ఎడారిలో నడిపిస్తూ చివరికి కానాను దేశంలో అడుగు పెట్టడానికి ముందు మరణించిన తర్వాత యెహోషువ ఈ ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నాడు. యెహోషువ ఈ ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ కానాను దేశంలో ప్రవేశించినటువంటి ఆ స్థలంలో గిల్గాలు అనే ఆ స్థలానికి పేరు. ఆ పేరు దగ్గర 12 రాళ్లతో ఒక వృత్తాన్ని చేసి, ఒక వలయాకారం వృత్తాన్ని చేసి దాని మీద దేవునికి బలి అర్పించారు. బలి అర్పించిన తర్వాత ఈ వాగ్దాన భూమిలో ప్రవేశించిన పిదప ఈ నూతన తరానికి చెందినటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా సున్నతి చేశారు. ఎందుకంటే ఈ సున్నతి చేయడం ఎందుకంటే అబ్రహాము తండ్రి దేవునితో చేసినటువంటి ఒడంబడిక ప్రకారం ఈ సున్నతి గావించిన తర్వాత వీరందరినీ అబ్రహాము సంతతిగా వారికి గుర్తింపునిచ్చాడు. చివరికి ఆ దేశములో, వాగ్దాన భూమిలో పాస్కా పండుగను వారు జరుపుకుంటున్నారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, ఈ సంఘటనని ఈనాటి మొదటి పట్టణంలో చూస్తుంటాం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే
ఈ సున్నతి గావించిన తర్వాత, ఈ సున్నతి పొందిన ద్వారా ఈ నూతన ఇజ్రాయేలు ఈ ఇజ్రాయేలుపై దేవుడు అంటున్నాడు, నాటి ఐగుప్తి అపకీర్తిని మీ నుండి తొలగిస్తున్నాను. ఎందుకంటే వారు ఎడారిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి నిందించారు, దేవుని మీద సొనుక్కున్నారు, గొనుక్కున్నారు. ఐగుప్తు దేశంలోనే బాగుందని అనేక విధాలుగా దేవుని కించపరిచే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీరు సున్నతి పొందటం ద్వారా నాటి ఐగుప్తి అపకీర్తిని వారి నుండి తొలగించానని పలుకుతున్నాడు. ఇంక రెండోది ఏంటంటే, మొదటిసారి తొలి పాస్కా పండగను, ఉత్సవమును జరుపుకోవడం ద్వారా ఈ ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు వారికి మన్నాను ఆపేసి ఆ వాగ్దాన భూమి యొక్క భోజనము రుచిని వారికి తెలియజేశాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వీరు ఈ మొదటి పట్టణంలో దేవుని సన్నిధికి వచ్చి, దేవుని చెంతకు వచ్చే సున్నతి ద్వారా దేవుడు వచ్చినటువంటి ఆ విందులో పాల్గొన్నారు, దేవునితో జీవించారు. ఈనాటి మొదటి పట్టణము అదే విధముగా సూసెస్ పట్టణం చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఈనాటి సూసెస్ పట్టణంలో తప్పిపోయిన కుమారుడు వృత్తాంతాన్ని మనం చూస్తున్నాం. అయితే తండ్రి ప్రేమకు తెలుసుకోలేక తండ్రి ప్రేమను విడిచిపెట్టి తన ఆస్తిలో భాగాన్ని తీసుకువెళ్ళి వేశ్యలతోనూ అన్యాయపు అక్రమాల ద్వారా చెడు వ్యసనాలకు లోనై మొత్తాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ తప్పిపోయిన కుమారుడు దొరికి చిన్న వారికి బుద్ధి వచ్చింది. తండ్రి ప్రేమ అప్పుడు గుర్తుకొచ్చింది. మనము కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాపపు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనకు దేవుని యొక్క ప్రేమ గుర్తురాదు. మనకు విచ్చలవిడితనం కావాలి, స్వేచ్ఛా జీవితం కావాలి. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయినా సరే పర్వాలేదు, కానీ మనము జీవించిన విధానమే, భోగ విలాసాలతో జీవించిన విధానమే మంచిదనుకుంటాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పందులు తిన్న పొట్టును తిన్నప్పుడు వానికి కనువిప్పు కలిగింది. మనము కూడా దీనస్థితిలో ఉన్నప్పుడు, పాపపు జీవితంలో ఉన్నప్పుడు మనము ఏది కూడా గుర్తురాదు. పాపం ప్రారంభంలోనే ఆనందంగా ఉంటుంది, కానీ అంత అయిన తర్వాత దీనస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు. దేవుని యొక్క ప్రేమ మనకి గుర్తు వస్తుంది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సూసెస్ పట్టణంలో జరిగిన సంఘటన ద్వారా మనకు అర్థమయ్యే అంశం ఏంటంటే, రక్షణ చరిత్రలో దేవుని యొక్క ప్రేమ క్రీస్తునందు మనకి వ్యక్తపరచడం సంపూర్ణంగా చూస్తూ ఉన్నాం. ఆయన మానవుడుగా జీవించి తన మరణ పునరుత్థానముల ద్వారా దేవుని చెంతకు తిరిగి చేరాడు. మరి తండ్రి దేవుని చెంతకి మనము చేరాలంటే, క్రీస్తు వలె మనము చేరాలంటే మనకు కావాల్సింది ఏంటంటే హృదయ పరివర్తనం చెందాలి. మారు మనసు జరగాలి. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఒక మానవుడుగానే జీవించి చివరికి మరణించి ఉత్థానమైన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళడం మనం చూస్తున్నాం. జ్ఞాన స్నానము ద్వారా మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానంలో భాగస్థులమయ్యాం. క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానంలో భాగాన్ని పంచుకున్నాం. కాబట్టి మనము కూడా దేవుని చెంతకి వెళ్ళాలి, దేవుని దరికి వెళ్ళాలి. మన జీవితంలో పశ్చాత్తాపము, హృదయ పరివర్తనం కలిగి అనుసరిస్తూ ఈ హృదయ పరివర్తనముతోనూ అదేవిధంగా పశ్చాత్తాపముతోనే దేవుని వైపు తిరిగి పోవాలని ఈనాటి పట్టాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. పునరుత్థానమైనటువంటి క్రీస్తు స్వభావాన్ని, వైఖరిని, విలువలను మన జీవితంలో అవలంబించుకోవాలి. ఈ పునరుత్థానానికి విరుద్ధంగా ఉన్నటువంటి కోరికలు అవ్వచ్చు, ఈ లోకపు వ్యామోహాలు అవ్వచ్చు, వీటిని విడిచిపెట్టి నూతన వ్యక్తులుగా మనమందరం కూడా మారాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22 నుంచి వచనాల్లో చూసినట్లయితే, మీరు నూతన వ్యక్తులుగా మారండి, పాత స్వభావాలను విడిచిపెట్టండి, సైతానికి అవకాశం ఇవ్వద్దంటున్నాడు. అందుకని కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం పవిత్ర వచనములు 9 నుంచి 10 వరకు చూస్తే, మీరు కోపము, మోహము, ఈర్ష్య అను వాటి నుండి విముక్తులు కావాలను. మీరు ఎప్పుడును దుర్భాషలు ఆడరాదు, అవమానించుడి మాటలు, నిందించిన మాటలు పలుకురాదు, అబద్ధాలు ఆడరాదు. ఎలైనా మీ పాత మనస్సును దాని అలవాట్లతో పాటు త్యజించి కొత్త మనస్సును ధరించండి. మీరు నూతన మానవులుగా మారండి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ నూతన వ్యక్తులుగా మారడానికి కథోలిక శ్రీ సభలో మనకి
మంచి దివ్య సంస్కారాలు, అందులో పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ సమాధాన సంస్కారాన్ని పొంది తప్పిపోయిన కుమారుడు ఏ విధంగానైతే తండ్రి చెంతకు తిరిగి వచ్చి తండ్రి ప్రేమను పొందాడు, మనము కూడా ఈ పాప సంకీర్తనం అనే సాధనాన్ని వినియోగించుకొని దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నించాలి. ఒక చిన్న కథ. ఒక ఆరోగ్యం అనే ఒక వ్యక్తి ఉండేవాడట. ఆయన కలప దొంగ. అయితే ఒకరోజు ఈరోజు ఏదో ఒక దొంగతనాన్ని చేస్తూ ఉండేవాడు ఈ ఆరోగ్యం అనే వ్యక్తి. ఒకరోజు విచారణ గురువు దగ్గరికి వచ్చి పాప సంకీర్తనం చేశాడంట. తను చెప్పినటువంటి చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ విచారణ గురువుతో చెప్పిన తర్వాత విచారణ గురువు చివరికి అన్నారంట, అయ్యా నువ్వు వెళ్ళి సిలువు మార్గం చేయయ్యా నీ పాపానికి పరిహారంగా అన్నాడట. అయితే ఈ ఆరోగ్యమైన వ్యక్తి అన్నాడట, ఫాదర్ గారండి పొడుగు వెడల్పు ఎంత చెప్పండి, రేపు కలపతో చేసి తీసుకొస్తానన్నాడట. ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, మన జీవితాల్లో కూడా అంతే. పాప సంకీర్తనంలో పాపాలన్నీ కూడా చెప్పం. మన పాప సంకీర్తనం కూడా ఈ విధంగా ఉండకూడదు. పాప సంకీర్తనంలో పూర్తిగా దేవుని చెంతకు రావడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో తెగినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి నిర్మించుకోవాలి. దూరమైనటువంటి సందర్భాలను గుర్తు చేసుకోవాలి. అందుకనే ఈనాటి సూసైస్ పట్టణం కూడా చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంతకు వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో ఆదరించాడు. తప్పిపోయిన కుమారుని మాత్రమే కాదు, తన ఆస్తిని నాశనం చేసి తండ్రిని మరణించిన వాడితో సమానంగా చూసినటువంటి చిన్న కుమారుడు మాత్రమే కాదు, పెద్ద కుమారుడు కూడా ఈర్ష్యతో, ద్వేషముతో, అసూయతో ఉన్నాడు తమ్ముడి మీద. వారిని కూడా తండ్రి క్షమించి తన హక్కును చేర్చుకున్నాడు. మరి మన తండ్రి కూడా, మన పరలోక తండ్రి క్రీస్తు ప్రభువు కూడా ఆ విధంగానే సులువు మీద రెండు చేతులు చాచి మన కోసం ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ తిరిగి రావాలి, నా ప్రేమను తెలుసుకోవాలి, నా ప్రేమను నోచుకోవాలని ఎదురు చూస్తున్నాడు. మరి మనం ఎదురు చూపుకు తగిన విధముగా మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదే క్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డలే మారినే తప్ప మీరు పరలోకములో ప్రవేశింపరని. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, దేవుడు వసుకుతున్నటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మన పాప జీవితాన్ని విసర్జించి విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి తన యొక్క ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో మనము కూడా భాగస్థులై తన ఉత్థాన మహిమలో పాల్గొనడానికి ప్రయత్నించడానికి మన యొక్క అనుదిన జీవితంలో ప్రయత్నించుదాం.